అదే ప్రాంతం ఒలీవ కొండ అంటే ఏముంటాయి చెప్పండి? రాళ్ళు రప్పలు ఉంటాయి, పొదలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, గుచ్చుకునే రాళ్ళు ఉంటాయి. అలాంటి రాళ్ళు గల ప్రాంతంలో యేసు ప్రభువు ఏం చేశారటండి? మోకాళ్ళని ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి మంచి టైల్స్ పాలగొచ్చులున్నా మోకాళ్ళని ప్రార్థన చెయ్యం. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు నేను చెప్తానంటే, ప్రార్థించడం ద్వారా మనము పొందేది ఏమిటి అనేది ఒక అంశం. ప్రార్థించడం ద్వారా మనము పొందేది ఏమిటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు ప్రార్థించడం అవసరమా? యేసు ప్రభువు ప్రార్థించడం అవసరం అండి? అవసరంగా ఉందా? ఆయన దేవుడు.